ఎస్ యూ సామాన్య హలో, ఒక్క నిమిషం ఇటు వస్తారా? హలో, హరి కృష్ణ. ఇదేంటి, అచ్చంగా నన్ను కొట్టడానికే తల్లి కూతురు ఇద్దరు అమెరికా నుంచి వచ్చారా? షట్ అప్. జస్ట్ షట్ అప్. మీ అమ్మ కొట్టిందంటే సరే, మరి నువ్వెందుకు బీటు తల్లి? తల్లి గిల్లి అంటే ఐ విల్ బీట్ యు అగైన్ అండ్ అగైన్. వద్దులే గాని, అసలు నన్ను ఎందుకు కొట్టావు అమెరికా పాప? లుక్ దట్. వెల్కమ్ సామాన్య, ఇందులో తప్పే ఉంది. మై నేమ్ ఇస్ SAMANYA. సామాన్య. నాట్ దిస్. స్పెల్లింగ్ రాంగ్ ఉంది, అందుకే కొట్టాను. ఓ అవునా? స్పెల్లింగ్ రాంగ్ ఉన్నా, సెన్స్ లేకుండా బిహేవ్ చేసిన సామాన్య ఇలాగే రియాక్ట్ అవుతుంది. అండర్స్టాండ్? తల్లిని చూసి పిల్లనుకున్నందుకు తల్లి, అక్షరాల్లో అచ్చు తప్పున్నందుకు పిల్ల, చెరువు పక్క ఇంత చిన్నదానికే ఎడాపెడా పీకారంటే వజ్రపాటింట్లో స్కామ్ ఆడిన నాటకంగాని వీళ్ళకి తెలిసిందంటే నా సామి రంగా, ఇంట్లో వాళ్ళని అందరినీ కలిపి కబడ్డీ ఆడిచ్చారు. యో మిస్టర్ శ్రేయోభిలాషి. శ్రేయోభిలాష ఆడేవాడు? ఫోన్లో పేరు అడిగితే అదే చెప్పావు కదా. ఓ శ్రేయోభిలాషి అంటే పేరనుకున్నారా? డౌటే లేదు, వీళ్ళు అమెరికా నుంచే వచ్చింది. ఎస్ నేనే శ్రేయోభిలాష్ని. వెల్కమ్ కమ్. హలో, టేక్ ఇట్. ఓ కమ్ వెల్కమ్. రే చంద్ర, ఇక్కడున్నావా? రే చంద్ర, పిలిస్తే పలకవే. అబ్బని కాదురా, అమ్మని. మీ అమ్మని రా, సరిగ్గా చూడు. అమ్మా ఏంటిది? రే, నీ కోసం ఎంతో కష్టపడి అవ్వా బాత్రూమ్ కిటికీ నుంచి దూకి మరీ ఇక్కడికి వచ్చానురా. నేనేమో అంత కష్టపడి ఇక్కడికి వస్తే నువ్వేమో మేడ మీద తీరిగ్గా నుంచొని కలర్ కంటున్నావా? ఇప్పుడు ఏమైందమ్మా? కుంటి కులాసం ఇంటికి మోసమని నిన్ను నమ్ముకున్నందుకు నన్ను, నా పరువుని, నా పంతాన్ని అన్నిటినీ గంగలో కలిపేశావు కదరా. ఇప్పుడు ఏమైందమ్మా? ఎక్కడున్నావే కంబళి అంటే ఎక్కడేసావో అక్కడే ఉన్నానే గొంగలి అందంట. అవతల శామ్కి సూర్య ఉంగరం తొడిగి పెళ్లి చేసుకుంటారని అమెరికా పద్ధతిలో అడగబోతున్నాడంట్రా. అవునా? అవునా ఏంట్రా? అవునా? ఏమి తెలియనట్టు మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటుందిరా, చచ్చి నీ కడుపును పుడతాను. ఏదో ఒకటి చేయరా, చేసి శామ్కి ఉంగరం నువ్వే తొడగాలి. శామ్ని కోడలుగా చేసుకోవాలని నేను ఆరాటపట్టమే తప్ప అసలు నీకు చీమ కుట్టాడు కూడా లేదేంట్రా? రే, తలకి తోచకపోతే కనీసం మోకాలతోనైనా ఆలోచించాలరా. కనీసం అలా అయినా ఆలోచించరా. రే, అవతల సమయం మించిపోతుందిరా. అబ్బా అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, విసిగించకు. ఏంట్రా ఏమన్నావు? నా మాటలు నీకు విసుగు పుట్టిస్తున్నాయా? అంతేలేరా, అంతే. తల్లి బాధపడితే నీకేంటి, ఏడిస్తే నీకేంటి, ఏమైపోతే నీకేంటి? ఇదిగో చంద్ర, ఒకటి మాత్రం గుర్తుంచుకో, శామ్ కనుక సూర్యకి భార్య అయిందా, ఆ తరువాత ఈ జన్మలో నీ అమ్మ నువ్వు చూడలేవు. అంతే.
ఏది చంద్ర, ఈ రింగు ఆ రోజు నువ్వు కొన్నదే కదా? శామ్కి తొడుగుతానని నువ్వు వెళ్ళావు కదరా అప్పుడు. ఏమైంది? హా? ఈ రింగ్ ఇక్కడ ఎందుకుంది చెప్పరా, నిన్నే అడుగుతున్నాను. అలా మొద్దుమా వేసుకొని నిలబడతావే, చెప్పమంటున్నాను కదా. ఇదిగో చంద్ర, ఏది ఏమైందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ రింగు వెంటనే నువ్వు శామ్కి తొడగాలి. అది కూడా ఇప్పుడే, ఈ క్షణమే తొడగాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఒకవేళ ఈ రింగు తొడగలేదే అనుకో, చెప్పానుగా. హా, ఇదిగో అమ్మ అలాగే అంటుందిలే అని అనుకుంటున్నావేమో. మొండితనంలో నేను కైకేయికి చెల్లిని, పంతంలో సత్యభామకి అక్కని. అది గుర్తుంచుకో. నువ్వు రింగు తొడవకపోతే నేను అన్నంత పని చేస్తాను. తీసుకో, త్వరగా కిందకి రా. హా. కమ్ కమ్, వెల్కమ్. కమ్ కమ్, ఇదే మన వెహికల్, ఎక్కండి. ఈ వెహికలా? వాట్ మామ్? ఏమయ్యా శ్రేయోభిలాషి, దీన్ని వెహికల్ అంటారా? ఇండియాలో అయితే అలాగే అంటారండి, అమెరికాలో ఏమంటారండి? జస్ట్ షట్ యువర్ మౌత్. మౌత్ అంటే నోరు, షట్ అంటే షట్టరు. ఏమండి, ఇండియాలో మౌత్కి షట్టర్లు ఉండవండి, షాపులకే షట్టర్లు ఉంటాయి. నేనన్నది నువ్వు నోరు మూసుకోమని. మామ్, I can't travel in this vehicle. Come, let's go back. సామాన్ ఏమంటుందండి, సామాన్య తల్లి గారు? ఇదిగో, అర్జెంటుగా ఇంకో వెహికల్ రెడీ చేయకపోతే మా బేబీ తిరిగి అమెరికాకి వెళ్ళిపోతానంటుంది. వామో, అంత పని చేయబాకండి, మీకు పుణ్యం ఉంటది. ఏమండి, మీ రాక్ కోసం నేను ఏనాటి నుంచో ఎదురు చూస్తున్నాను. మీ చేతులతో ఇక్కడ మహత్కార్యం జరగాల్సింది ఉందండి. Mom, I will go back. కోపం వద్దమ్మా, ఇందులో వెళ్ళచ్చు, ప్రాబ్లం నో. దారిలో చెరుకు రసం చల్లగా కూల్గా. చెరుకు రసం? See, Mr. శ్రేయోభిలాషి, we want another car right now. లేదంటే మేము అమెరికాకి. వద్దమ్మా, ఇంకో వెహికల్ కావాలి అంతే కదా. వెయిట్ జస్ట్. అనాయ్, నీతో పనేం లేదు కానీ నువ్వు బయలుదేరు. మరి వెయిటింగ్ ఛార్జెస్? మేము 5 గంటల నుంచి ఎయిర్పోర్ట్లో వెయిటింగ్, మాకు ఎవడన్నా ఇస్తున్నాడా? తీసుకో, ఇదో బొక్క మాకు. What's this, Mom? కారు రిచ్చి, ఎక్కడి? కమ్ కమ్, కామన్ బేబీ. ఇటు కమ్మమ్మా. ఇదిగో డ్రైవరు, అమెరికా ప్యాసింజర్లు బాగా తోలాలి. జరగండి జరగండి. అక్కేంటి తేడా కనబడుతుంది? బాత్రూమ్కి కదా వెళ్ళింది.
బావ నా కోసం వచ్చాడా? నన్ను తీసుకెళ్ళటానికే వచ్చుంటాడు. నా నీ సారీలో సూర్యబావ చూస్తే వెంటనే ఇంప్రెస్ అవుతాడు. తులసి మామ్, నేనేదైతే ఆశించి ఇంటికి వచ్చానో అది త్వరలోనే ఫుల్ఫిల్ కాబోతోంది. వెరీ సూన్ you'll enter in this వజ్రపాటి నిలయం. సూర్యబావ నా దగ్గర దాకా వచ్చాడు. నువ్వు ఇంటికి రావడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. నేను డోర్ ఓపెన్ చేసి సూర్యబావకి నా లైఫ్లోకి వెల్కమ్ చెప్తాను. ఆ తర్వాత ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిన్ను ఇంట్లోకి రమ్మని వెల్కమ్ చెప్తారు. Wish me best of luck, Mom. Come with me, Sam. Chandra? Chandra? చెల్లి చూసావా, అందరూ ఏదేదో అనుకున్నారు. చివరికి ఏమవుతుందో. కళ్ళు చూసిందని నమ్మితే చెవులు విన్నదాన్ని నమ్ముతాయని ఇప్పటికైనా తెలిసిందా మీ అందరికీ? శ్యామకి చంద్రంటే చాలా ఇష్టం. ఇన్నాళ్ళు అబ్బో సూర్యకి కాబోయే భార్య శ్యామే అన్నావుగా చెల్లి. ఇప్పుడేమంటావు? అక్క, ఈ కాపుతావా? ఏంటి ఆగు, నన్ను ఎళ్ళనిచ్చావేంటి? నువ్వు నా పక్కనే ఉండాలి అక్క అక్క అన్నావుగా చెల్లి. ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి. అమ్మా, ఏంటి నీ గోలా? గోలంటే గోలా? శామ్ని వరించబోయేది నీ సొంత తమ్ముడే. అత్తయ్య గారు కాసేపు కామ్గా ఉంటారా ప్లీజ్? కోపం వచ్చింది అల్లుడు గారు, ఏమి అనుకోకండి. శామ్ని చంద్రని చూసిన ఆనందం తట్టుకోలేక. కాపమ్మా, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఆపు.
అన్నయ్య, శామ్ నా బెస్ట్ ఫ్రెండ్. అలాంటి నా బెస్ట్ ఫ్రెండ్ని ఇప్పుడు నేను నీ చేతిలో పెడుతున్నాను. ప్లీజ్. టేక్ కేర్ ఆఫ్ హర్ అన్నయ్య. వీడేంటి ఇలా చేశాడు? ఓ అంత కష్టపడి వెళ్ళి వీణ్ణి చంద్ర, కాసేపు అందరినీ టెన్షన్ పెట్టినా సూపర్ పని చేసావురా. థ్యాంక్ యూ సో మచ్. చెవట దిద్దాము. ఎంచక్క శామ్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను కూడా నా జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్ళి అలా తిరిగొద్దాం అనుకున్నాను. ఎన్ని ఆశలు పెంచుకున్నానో నా ఆశలు ఒక్కసారిగా తుంచిపారేశావు. చీరకు పెట్టిన గంజి తిరిగి రాదని ఏం లాభం లేకుండా పోయింది. అయిపోయిందా కొనుక్కోవటం? ఇంకా ఉందా? ఏమండి, చూశారు కదా, మా తమ్ముడికి ఏమీ తెలీదు, అసలు లవ్ సెన్సే లేదు, పాపం జాలేస్తుంది అని ఏవేవో అన్నారు కదా. మరి ఇప్పుడేమంటారు చెప్పండి? ఏమంటాను? ఒక్కటే మాట అంటాను. ఏంటల్లుడు గారు? వజ్రపాటి వాళ్ళు అర్థం కారు కానీ ఏం చేసినా అర్థవంతంగా చేస్తారు.